అందరికీ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు చేపల్లో మరొక రకమైన వడగళ్ళ చేపల ఇగురుతో ఈరోజు వీడియోని చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఇవి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చేపలు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తున్నాను. అలాగే కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం. చూసారు కదండి, మనకి ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేవి మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. ఒక నిమిషం మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను. అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం కారం వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను వేస్తున్నాను. వీటిని ఇగురే పెట్టుకోవాలండి, పులుసు పెట్టుకోకూడదు. ఇందులో మనం ఎటువంటి పులుపు కూడా వేయము. ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. మనం గరిటెతో కలపకూడదండి. చేపల కూర ఎప్పుడు కూడా గరిటెతో కలపకూడదు, ఇలాగే కలుపుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో కడిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని నేను కట్టెల పొయ్యి మీదకి మారుస్తాను.
సరే కదండి, మన కూర అయితే కట్టెల పొయ్యి మీద పెట్టాను, ఉడుకుతూ ఉంది. ఒక పావు గంట టైం పడుతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. చూసారు కదండి, మన కూర అయితే ఉడుకుతుంది. మన కూర అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే వడగళ్ళ చేపల ఇగురు కూర అయితే రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.